మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో కూడా ఐకేపీ సెంటర్లకు ధాన్యం వచ్చి చేరుతుంది. ధాన్యంని ఐకేపీ సెంటర్లో సడన్ విజిట్ చేశారు జిల్లా కలెక్టర్ సార్. పెద్ద మొత్తంలో కూడా ధాన్యం వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. మీరు రైతుల్ని నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఎలా ఉంది సార్ పరిస్థితి? సో జిల్లాలో మనకు ధాన్యం కొనుగోలు ఈ రబీ యాసంగి 25-26 సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 426 సెంటర్లు మనం ఇప్పటివరకు మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో 286 సెంటర్లు ఇప్పటికే మనము ప్రారంభించుకోవడం జరిగింది. సో రైతులందరూ కూడా వాళ్ళ పండించినటువంటి ధాన్యాన్ని సెంటర్స్కి తీసుకురావడం జరుగుతుంది. ఇటు ఐకేపీ సెంటర్లో, ఇటు ప్యాక్ సెంటర్లో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాము. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి వేమెంట్ స్కేల్స్ కానీ, మాయిశ్చర్ మీటర్లు కానీ, టార్పలిన్స్ కానీ, లేక ఉన్నటువంటి అన్ని సదుపాయాలను కూడా ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉన్నాం. సో మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ధాన్యం కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. హార్వెస్టింగ్ కూడా ఏకకాలంలో జరిగేసరికి కూడా మనకు ధాన్యం అనేది ఎక్కువగా మనకు వస్తూ ఉంది. సో ఇప్పటివరకు మనకు ఈ 282 సెంటర్లో ఇప్పటివరకు మనకు 19,886 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనము కొనుగోలు చేసి రైస్ మిల్లకి తరలించడం జరిగింది. సో తరలించినటువంటి ఈ ధాన్యాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేసుకుంటూ అన్లోడింగ్ అయ్యే విధంగా మిల్లర్లను కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మిల్లర్లందరి నుంచి కూడా మనకు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక ఏసీ గారు, తర్వాత DSO కూడా పలు దఫాలుగా మీటింగ్స్ పెట్టి ఇక రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దించుకోవాలి, వెంటనే దించుకొని తిరిగి ఆ లారీస్ని మళ్ళీ తిరిగి సెంటర్లకు పంపించాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ రకంగా ధాన్యం కొనుగోలని జిల్లాలో ఎక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా అన్ని రకాలైన చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మిల్లు దగ్గర కూడా ధాన్యం సజావుగా అన్లోడింగ్ చేసుకోవడానికి కూడా ఒక ఆఫీసర్ని నియమించడం జరిగింది. వారు కూడా ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షించుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. సో రైతులకు కూడా మద్దతు ధర కల్పించాలి అని అంటే, సో రావాలి అని అంటే కూడా ధాన్యాన్ని కూడా ఎఫెక్టివ్ పారామీటర్స్లో వారికి తీసుకొచ్చినట్టయితే మనకు ధాన్యాన్ని కూడా మనం కొనుగోలు చేయడానికి అవకాశం. మిల్లర్లంతా కూడా చాలా వరకు కొన్ని చోట్ల కూడా పేచీలు పెడుతున్నారు, మేమంతా కూడా కొనుగోలు చేయలేం, స్ట్రైక్ దిగుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, చర్చలు జరుపుతున్నారు. మిల్లర్స్ తోటి కూడా ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నాం. ఇనిషియల్గా సీజన్ స్టార్ట్ కాక ముందే మిల్లర్స్ తోటి మాట్లాడడం జరిగింది. సో వారు కూడా మాకు కొన్ని స్టేట్ లెవెల్ పాలసీ ఇష్యూస్లో వాళ్ళు రబీకి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేయడానికి ఇనిషియల్గా విముఖత చూపించిన తర్వాత ఏసీ గారు, తర్వాత అందరూ సివిల్ సప్లైస్ అధికారులు వారితో మాట్లాడడం జరిగింది. నేను కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది. వాళ్ళు తదనంతరం వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ రకంగానే కొనుగోలు అనేది ప్రక్రియ అనేది ముందు కొనసాగుతుంది. అంటే చాలా ఐకేపీ సెంటర్లలో రైతులు కూడా దృష్టికి తీసుకొస్తున్నది. మొత్తం కూడా బస్తాకి 2 కిలోల చొప్పున కూడా కట్ చేస్తున్నారని కూడా వారంతా కూడా చెప్తున్నట్టు. అట్లాంటి ఇష్యూస్ మనకి దృష్టికి వస్తూ ఉన్నాయి మీరు అన్నదే. సో అది దానికి సంబంధించినటువంటిది అక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ తోటి అండ్ మిల్లర్ తోటి నేరుగా మాట్లాడి ఏ లారీలో ఆ సమస్య వచ్చింది అనేది వెంటనే సివిల్ సప్లైస్ అధికారులని అక్కడ మనం పెట్టడం జరిగి వెరిఫికేషన్ చేపిస్తున్నాము. సో అక్కడ కూడా టెక్నికల్ టీమ్ని దీనికోసం ఒకటి అపాయింట్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ టీం ఎక్కడ ఇష్యూ వచ్చినా కానీ అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్యాడీ క్వాలిటీని చెక్ చేసి తదనంతరం రూల్స్ ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తాలు శాతం లేకుండా కూడా మిషన్స్ సరిపోతాయి సార్ మొత్తం కూడా, ఎందుకంటే మొత్తం రోజు జరగాలంటే ఈ ప్రాసెస్. అంటే మనకు ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి దాంట్లో ప్యాడీ క్లీనర్లు ఉన్నాయి, ప్యాడీ తర్వాత మన వైబ్రేటర్స్ అవి ఉన్నాయి. సో ఈ ప్యాడీ క్లీనర్స్ ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంది. ప్రతి సెంటర్లో కూడా దాన్ని సంబంధించినటువంటి హమాలీస్ని కూడా సపరేట్గా కొంతమంది దీనికోసం అలర్ట్ చేయడం జరిగింది. సో రైతులను కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఒకవేళ కనుక ఏఈఓ సర్టిఫికేషన్ చెక్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా నాన్ ఎఫెక్టివ్ ఉన్నా కానీ ఇంకేమైనా పారామీటర్లో తక్కువ ఉంటే కనుక దాన్ని తూర్పారబట్టడం కానీ, చర్ని పట్టడం కానీ, లేకపోతే ప్యాడీ క్లీనర్ చేయడం కానీ అని చెప్పడం జరిగింది. సో వారు కూడా ముందుకు వచ్చిన వాళ్ళ రైతులందరిది కూడా దానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. సో దాని ద్వారా ప్రొక్యూర్మెంట్ని ముందుకు కొనసాగిస్తాం. చూడొచ్చు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం ఐకేపీ సెంటర్లో ఎక్కడ చూసినా ధాన్యం రాసుల కుప్పలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రైతులు ఏదైతే ఉన్నదో మొత్తం కూడా తాలు శాతంతో కూడా బస్సాకి 2 కిలోల చొప్పున కూడా కట్ చేస్తున్నారు. మిల్లర్లంతా కూడా పేచీలు పెడుతున్నారంటూ కూడా ఇటీవల చాలా వరకు దృష్టికి తీసుకొస్తున్నా కానీ అదే విషయంపై జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. కానీ మొత్తం పూర్తిగా ఏదైతే ధాన్యం ఉందో మొత్తం కూడా తాలు లేకుండా కూడా మొత్తం తీసుకురావాలని మిల్లర్లు చెప్తున్నారు. అదేవిధంగా మిల్లర్లు కూడా జిల్లాలో పేచీ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేమంతా కూడా ఈ తాలుతో వస్తున్నాయి, కొనలేము, అదేవిధంగా మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా మేము దిగుమతి చేసుకోలేమని స్ట్రైక్ కూడా వెళ్తున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు కూడా దృష్టికి తీసుకొస్తున్నారు. మొత్తం ఇక్కడే మొత్తం ఓవైపు మండుతున్నటువంటి ఎండలు కూడా జిల్లాలో చూసినట్లయితే మొత్తం 41 డిగ్రీస్ పైన కూడా ఎండలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి దిగుమతి చేసుకోలేక రోజుల తరబడి కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో కూడా ధాన్యం రావడం, అదేవిధంగా కొనుగోలు ప్రక్రియ ఎప్పటికప్పుడుగా సజావుగా జరిగేలా కూడా సడన్ విజిట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు ఇబ్బంది తలెత్తే ఊరుకునేది లేదని ఇప్పటికే జిల్లా మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఎలాంటి సమస్యలు లేకుండా కూడా త్వరగతిన కొనుగోలు చేయాలని కూడా రైతులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.